నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లు 2026ను లోక్సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. కాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును ఈ రోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్సభలో ప్రవేశపెట్టారు. అనంతరం ఈ బిల్లుపై చర్చ జరిగింది. ఈ చర్చలో 11 పార్టీలకు చెందిన 18 మంది సభ్యులు పాల్గొన్నారు. బిల్లుపై చర్చ అనంతరం అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపినట్లు पैनल स्पीकर प्रकटिंचार। प्रश्न यह है कि खंड 1 अधिनियम सूत्र और विधेयक का पूरा नाम विधेयक का अंग बने। जो सदस्य इसके पक्ष में है वो हाँ कहें, जो सदस्य विरोध में है वो ना कहें। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ। खंड 1 अधिनियम सूत्र और विधेयक का पूरा नाम विधेयक के अंग बने। मंत्री अब यह प्रस्ताव करें कि विधेयक को पारित किया जाए। महोदय, मैं प्रस्ताव करता हूं कि विधेयक पारित किया जाए। प्रश्न यह है कि विधेयक को पारित किया जाए। जो सदस्य इसके पक्ष में है वो हाँ कहें, जो सदस्य विरोध में है वो ना कहें। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ। प्रस्ताव स्वीकृत हुआ और विधेयक पारित हुआ। రక్షణ పరికరాల ఉత్పత్తి, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ తయారీ సహా ఉదయగిరిలో మానవరహిత విమానాలు, డ్రోన్ల తయారీకి కొత్త పరిశ్రమ రానున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరులో పేదల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున పారిశ్రామిక అభివృద్ధి జరుగుతోందని, రామాయపట్నం, దుగరాజపట్నం లాంటి పోర్టులు వస్తాయన్నారు. గోదావరి పుష్కరాల్లోగా పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పెట్టుబడులకు గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ ఉందన్నారు. ఇదే సందర్భంగా ఉచిత విద్యుత్ పొందే చేనేతలకు ధ్రువపత్రాలను అందించారు. ఈరోజు మీరు చూస్తే నా మనసుకు దగ్గరుండే కార్యక్రమం పాతూరు చెరువును బాగు చేసేందుకు మీరు చూపించిన చొరవ నేను ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకుంటానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఉమ్మడి రాష్ట్రంలో 30 సంవత్సరాల కంటే ముందు నేను జన్మభూమి తీసుకొచ్చాను. ఆ స్ఫూర్తిని మళ్ళీ ఈరోజు వింజమూరులో మీరు చూపించారంటే దీనికి మీరందరూ అభినందనీయులు. కంగ్రాచులేషన్స్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. కష్టపడిన వాళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఎవరైతే ఈ పనిలో భాగస్వాములు కాలేదో వాళ్ళు ఒకసారి మళ్ళీ మీ మనస్సాక్షిగా ఆలోచించి భవిష్యత్తులో మీరు కూడా భాగస్వాములు కావడానికి ముందుకు పోవాల్సిందిగానే మిమ్మల్ని కోరుతున్నా. దారిలో వస్తూ ఉంటే చూశాను. మళ్ళీ నేను డీటెయిల్స్ అన్ని స్టడీ చేస్తాను. చాలా తక్కువ సమయంలో 70 లక్షల రూపాయలు సేకరించి ఎన్నో ప్రొక్లైన్లు పెట్టి మనం కూర్చున్న ఈ ప్రాంతంలో కూడా ఆ చెరువు మట్టి తీసుకొచ్చి ఎక్కడికక్కడ డెవలప్ చేసి ఒక బ్రహ్మాండమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు మిమ్మల్ని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది మీరు ఒక అడుగేసి నేను 100 అడుగులు వేస్తానని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే అది చూసినప్పుడు ఇక్కడ అడిగినప్పుడు మీరు అడిగారు, మీ ఎమ్మెల్యే అడిగారు. ఈరోజు మీకు హామీ ఇస్తున్నా. సోమశిల నుంచి వచ్చే కాలువ నీళ్లు 34 కోట్లు ఖర్చు అవుతుంది. 2019 ఇచ్చాను. ప్రభుత్వం అంటే మీరే ఒకసారి నెమరు వేసుకోవాలి. ఎవరు ప్రజల కోసం పనిచేస్తారో, ఎవరు స్వార్థం కోసం పనిచేస్తారో ఒకసారి నెమరు వేసుకోండి. ఇప్పుడు హామీ ఇస్తున్నా. మళ్ళీ 6 నెలల లోపల ఇక్కడే శాంక్షన్ చేస్తున్నా. టెండర్ల పిలవమని ఆదేశాలు ఇస్తున్నా. ఈరోజు ఏప్రిల్ 1వ తారీఖున
కరెక్ట్గా అక్టోబర్ కంతా దీన్ని పూర్తి చేసి ఈ సంవత్సరమే మీ చెరువులో నీళ్లు పెట్టే కార్యక్రమం. ఇది కాకుండా చుట్టుపక్కలుండే చెరువులు ఇంకా 3 ఉన్నాయి, అవన్నిట్లో కూడా నీళ్లు పెడతాం. ఇది ముమ్మాటికి ప్రజా ప్రభుత్వమని, నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపే దిశగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోయినా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చే పనిలో ఉన్నామని, ఇప్పటికే 80% హామీలు నెరవేర్చామని ఆయన స్పష్టం చేశారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాడి మండలం కేంద్రంలోని హర్కో కాలనీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ద్వారా వృద్ధులు, వికలాంగులు, నిరుపేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, పిఏసిఎస్ మాజీ అధ్యక్షులు కింజరపు హరిహర ప్రసాద్, టెక్కలి ఆర్డీఓ ఎం కృష్ణమూర్తి, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మాయిలా చూపించి డబ్బులు చూపించు సార్, డబ్బులు చూపించు సార్, చూపించు డబ్బులు చూపించండి, ఓపెన్ డబ్బులు ఓపెన్ చేయండి. ఇప్పుడు మనకి ఈరోజు ఇంటర్వ్యూస్ సార్ ఒకసారి సార్ ఇచ్చోండి ఇచ్చోండి బాబు ఇచ్చోండి సార్ ఒకసారి ఫోన్ ఉందా ఇంట్లో ఫోన్ ఉందా ఫోన్ వస్తుందా రెండేళ్ళే ఇప్పుడే చెప్పరా సార్ ఓకే బాగా ఇది డబుల్ పడిపోయా సెక్రటరీ గారు మధ్యలో రండి అమ్మా మధ్యలో. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సామాజిక భద్రత పథకాల అమలులో ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందిస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణతో కలిసి 26వ డివిజన్ టెక్కియా ప్రాంతంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. వృద్ధులు, వికలాంగుల్లో కనిపిస్తున్న ఆనందమే ప్రభుత్వానికి నిజమైన సంతృప్తి అని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హులందరికీ పెన్షన్లు అందిస్తున్నామని, ప్రతి నెల 1వ తేదీన నిరంతరాయంగా పంపిణీ జరుగుతోందని తెలిపారు. సూపర్ 6 పథకాలతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తున్నామని మంత్రి వివరించారు. అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర 63 లక్షల మంది పేద ప్రజలకి, ముఖ్యంగా వితంతువులకి, వికలాంగులకి, వృద్ధులకి బాగా ఆరోగ్యకరంగా నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళకు కూడా ఇవాళ పెన్షన్లు ఇస్తూ చేయూతనిస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అందులో భాగంగా ఈరోజు మచిలీపట్నంలో కూడా పెద్ద ఎత్తున ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉదయం నుంచి స్టార్ట్ అయింది. ఈరోజు 26వ డివిజన్లో ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు కొనకళ్ళ నారాయణరావు గారు, ఆర్టీసీ చైర్మన్ గారు, అలాగే డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ గారు, అలాగే ఈ డివిజన్లో ఉన్నటువంటి పెద్దలందరూ
నియోజకవర్గ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. నిజంగా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉంటే పెన్షన్లు ఇస్తున్నటువంటి సందర్భంలో చాలా ఆనందంగా ఈరోజు ముఖ్యమంత్రి గారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఒక 4,000 రూపాయలు పెన్షన్ అంటే సంవత్సరానికి దగ్గర దగ్గర 48,000 రూపాయలు, అంటే ఒక 2 ఎకరాల పంట డబ్బులు మరి ఈ ప్రభుత్వం ఇస్తుంది. నెల నెల వాళ్ళకి తీసుకొచ్చి ఆదివారం అయితే ఒకరోజు ముందే ఫస్ట్ తారీఖుకి దాటి వెళ్లకుండా ఫస్ట్ తారీఖు లోపే ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం. ఇవాళ దగ్గర దగ్గర సంవత్సరానికి 35,000 కోట్లు ఒక పెన్షన్కే ఖర్చు పెడతా ఉన్నాం. మచిలీపట్నంలో దగ్గర దగ్గర 30,000 పెన్షన్లు ఇస్తున్నాం. కృష్ణా జిల్లాలో 2,30,000 పెన్షన్లు ఇవాళ ఈ ప్రభుత్వం అందిస్తూ ఉంది. పేదలు ఎవరు కూడా పస్తులు ఉండడానికి వీల్లేదని చెప్పి ఇవాళ సూపర్ 6 కార్యక్రమంలో భాగంగా రేషన్ బియ్యం కానీ, అలాగే గ్యాస్ సిలిండర్లు కానీ, తల్లికి వందనం కింద చదువుకున్న ప్రతి బిడ్డకి డబ్బులు ఇవ్వటం కానీ, ఇవాళ ప్రభుత్వం అన్ని విధాల వాళ్ళని ఆదుకుంటూ దగ్గర దగ్గర సంవత్సరానికి 60,000 నుంచి 70,000 కోట్ల రూపాయలు ఒక్క పేదల సంక్షేమం కోసమే అందిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి హీరో అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో మంత్రి సవిత ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి సవిత చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి ధృవపత్రాలను అందజేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ జగన్ వైఖరి తమకు అవసరం లేదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులకు 50 ఏళ్లకే 4,000 రూపాయలు పెన్షన్ అందజేస్తున్నామన్నారు. అదేవిధంగా చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా పథకాన్ని అందించేలా చంద్రబాబు చర్యలు చేపడుతున్నారన్నారు. ఉచిత విద్యుత్ పథకం కోసం ఏటా 150 కోట్లు ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత మెగా క్లస్టర్లు ధర్మవరంలో 40 కోట్లు, పిఠాపురంలో 22 కోట్లు, మంగళగిరిలో ప్రత్యేక చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తున్నామన్నారు. జగన్ క్రెడిట్ చోరీ చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి లేదన్నారు. మరి ఈ రోజు నుంచి అమలు పరుస్తున్నామన్న విషయం ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా యువగల అధినేత గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేనేతలకు ఇచ్చిన హామీ, మరి వారు కరెంటు బిల్లులు కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నారు అన్న విషయాన్ని తెలుసుకొని మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా ఉచిత విద్యుత్తుని మనం అమలు పరుస్తామన్న విషయం తెలియజేస్తూ ఈరోజు మరి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఉచిత విద్యుత్ హ్యాండ్లూమ్స్ కి 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కి 500 యూనిట్లు ఉచిత కరెంట్ కూడా అందజేస్తున్నాం. మరి పథకాని కోసం 150 కోట్ల రూపాయలు కూడా సంవత్సరానికి మనం ఖర్చు పెడుతున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తాం. మరి హ్యాండ్లూమ్స్ కి ఈ ఒక లబ్ధిదారులకు నెలకు 720 రూపాయలు లబ్ధి పొందుతుంది. సంవత్సరానికి 8,640 రూపాయలు వారికి చేనేతలకు లబ్ధి పొందుతుంది అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, దానితో పాటు పవర్ లూమ్స్ కి 18 నెలకి, మరి సంవత్సరానికి 21,600 రూపాయలు కూడా అందజేస్తుంది, లబ్ధి పొందుతుందని కూడా తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా మరి హ్యాండ్లూమ్స్ 93,000 మందికి, మరి పవర్ లూమ్ కి 11,488 మందికి ఈ రోజు అంటే సుమారుగా 1,05,000 మందికి ఈ రోజు ఈ పథకం ద్వారా ఉచిత విద్యుత్ వల్ల మరి లబ్ధి పొందుతారన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి అంతేకాకుండా మరి చేనేతలకు 50,000 పెన్షన్ కూడా అందజేశాం. మరి వారికి కావాల్సిన గిఫ్ట్ ఫండ్ కూడా ఏర్పాటు చేశాం. మరి చేనేతల కళాకారులు తయారు చేసిన వస్త్రాల డైరెక్ట్ ఎగ్జిబిషన్స్ ద్వారా మరి వాళ్ళకు సేల్స్ పెంచడానికి, ప్రోత్సహించడానికి కూడా ఎప్పటికప్పుడు ఎగ్జిబిషన్స్ కూడా పెడుతున్నాం. స్కిల్ ట్రైనింగ్ కూడా అందజేస్తున్నాం. దాంతో పాటు పనిముట్లు కూడా 90% సబ్సిడీ కూడా అందజేస్తూ, మరి అంతేకాకుండా మరి అందరూ మరి ప్రజలందరికీ కోరుకునేది ప్రభుత్వం చేనేతలకు పెద్దపీట వేస్తుందని విషయం తెలియజేస్తూ, మరి ప్రజలందరూ కూడా చేనేత వస్త్రాలు కూడా ధరించవలసిందిగా కూడా కోరుకుంటూ, కూటమి ప్రభుత్వం అంటే పని చేసే ప్రభుత్వం, మాటలు చెప్పే ప్రభుత్వం కాదన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి ఈరోజు పథకాల మీద పథకాలు, ఎందుకంటే మొన్నటి రోజు దివ్యాంగులకి మరి ఉచిత బస్సు సౌకర్యం అందజేశాం. మరి ఈ రోజు మరొక పథకాన్ని మరి చేనేత కార్మికులకు ఉచిత కరెంటు కూడా అందజేశాం. మరి మొన్న పండగ రోజున మరి మెగా జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేశాం. మరి ఏదైతే సూపర్ 6 పథకాలతో పాటు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చేస్తున్నాం. మరి ప్రజలు కూడా కొన్ని సంవత్సరాలుగా
మరి రైల్వే స్టేషన్ రోడ్డు లేక మరి ఎంతో ట్రాఫిక్ ఉండి ప్రజలందరూ చాలా మంది ఇబ్బంది పెట్టేవాళ్ళు, వృద్ధులు ఆటో వాళ్ళు కూడా వచ్చేవారు కాదు. మరి అలాంటివి ఎన్నో ఎన్ఆర్జీఎస్ ద్వారా కావచ్చు ఈ రోజు మేము ఎక్కడ చూసినా ఎన్ఆర్జీఎస్ రోడ్లు వేసాం. మరి ఈ రోజు మాకు పూల వర్షం కురిపించారు రైల్వే స్టేషన్ వారు. మాకు ఈ రోడ్డు వేయడం వల్ల కూడా చాలా సౌకర్యంగా ఉంది, చాలా మంచి పని చేశారు. అట్లా ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు, డ్రైనేజ్లు, బీటీ రోడ్లు వేయటం, ఆర్ఎంబీ రోడ్లు వేయటం, మరి అనేక జేజేఎం కావచ్చు, అమృత్ కావచ్చు, మరి ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ లో కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్ ఈ రోజు రాష్ట్రంలో పరుగులు పెడుతోంది, అభివృద్ధిలో పరుగులు పెడుతుంది అనే విషయం కూడా తెలియదు. గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా స్థానంలో సీఎం సాయికాంత్ వర్మ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఆయన విశాఖపట్నంలో అసిస్టెంట్ కలెక్టర్ గా, రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ గా, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా ఇప్పటి వరకు పనిచేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియా ప్రతినిధులతో సాయికాంత్ వర్మ మాట్లాడుతూ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఎంతో ప్రాముఖ్యం ఉన్న జిల్లాకు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందన్న ఆయన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయి వరకు పక్కాగా అమలుకు శ్రద్ధ వహిస్తామన్నారు. సాయికాంత్ వర్మ ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. మన రాష్ట్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్న జిల్లా మన గుంటూరు జిల్లా. ముఖ్యంగా మన తెలుగువారి అందరి కళ, ఆంధ్రుల కళ అమరావతిని మన జిల్లాలోనే నిర్మించుకుంటున్నాం. అలాంటి ఒక ముఖ్యమైన జిల్లాకి కలెక్టర్గా రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి అవకాశం ఇచ్చిన మన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వర్యులకి, అదేవిధంగా మన జిల్లాలో ఉన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరితో కలిసి వారి సూచనల మేరకు జిల్లాని అభివృద్ధి పదంలో నడిపించాలని ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సార్, ఈ జిల్లా చిన్న స్వల్పమైనది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జిల్లా పునర్విభజన జరిగిన తర్వాత చిన్న జిల్లాకి సమస్యలు అనేకం వస్తుంది. వీటి పరిష్కారం మీరు ఏ విధంగా ఇప్పుడే కదండి వచ్చాను. అసలు ముందు సమస్యలు ఏంటో తెలుసుకొనివ్వండి. తప్పకుండా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరపు నుంచి ప్రజలకి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని తప్పకుండా తీర్చే విధంగా నేను కానీ ఎంటైర్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ కూడా పూర్తి సాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. మనకి దాదాపు 5-6 జిల్లాల్లో సంజీవన్ లాంటి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఉందండి, మీకు హెచ్డిహెచ్ చైర్మన్. దానిలో ఆసుపత్రిలో అనేక సమస్యలు ఉంటాయి. దాని మీద కూడా దృష్టి పెడితే ప్రజలకు తప్పకుండా మీరందరూ ఉన్నారు కదా, మీ అందరి సహకారంతో నేను తర్వాత మీ అందరితో పాత్రికేయ మిత్రులు అందరితో కూడా నేను కూర్చొని మాట్లాడతాను. దయచేసి ఏదైనా ఇన్పుట్స్ ఉన్నా తప్పకుండా ఇవ్వండి. ఐ టేక్ యువర్ ఫీడ్బ్యాక్ వెరీ వెరీ సీరియస్లీ. మీ అందరి సహకారం, నేను మీ అందరి సపోర్ట్ని కూడా నేను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ సపోర్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, థ్యాంక్ యూ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేయడంతో పాటు రైతుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని కాకినాడ జిల్లా కలెక్టర్ గా ఈరోజు పదవీ బాధ్యతలు చేపట్టిన ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు ఉదయం పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాకినాడ జిల్లాను అన్ని రంగాల్లో ప్రగతి పదంలో నడిపించడం తన వంతు కర్తవ్యమని, ఈ విషయంలో జిల్లా ప్రజా ప్రతినిధుల సహకారంతో పాటు తన తోటి ఉద్యోగుల సహకారం కూడా తీసుకుని జిల్లాను ఆదర్శవంతమైన జిల్లాగా తీర్చిదిద్దుతామన్నారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిని అన్ని విధాలా తీర్చిదిద్దుతామన్నారు. ఏ విధంగా నిధులు సమర్పించుకోవాలి అనేది అవగాహన ఉంది కాబట్టి ఆ ప్రయత్నం తప్పకుండా చేయడం జరుగుతుంది. అదేవిధంగా చాలా ఇనిషియేటివ్స్ కొత్తగా ప్రభుత్వం తీసుకువస్తున్నది. దానికి ఉన్నత అధికారులతో మాట్లాడి మన జిల్లాకు ఎటువంటి సహకారం అవసరం, ఏ విధంగా ఆ స్కీమ్స్లో మాడిఫికేషన్ చేయవచ్చు అనేది ఆలోచించి దాన్ని బట్టి ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఎక్కువ రైతు సోదరులు, ఎక్కువ ఏరియా వ్యవసాయం కింద ఉంది కాబట్టి వాళ్ళు వ్యవసాయ అభివృద్ధి కోసం పెట్టుబడిలో ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవచ్చనే గురించి ఆలోచించుకొని, అదేవిధంగా గత కలెక్టర్ వర్యులు షణ్ముఖన్ వారు ఏదైతే ఆయన ఇనిషియేటివ్స్ తీసుకున్నారో ఆయనతో మాట్లాడి అది కూడా కొనసాగించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా మన కాకినాడ హాస్పిటల్ అనేది ఈ కేవలం కాకినాడ సిటీకే కాకుండా చుట్టుపక్కల జిల్లాలన్నిటికీ కూడా ఒక ప్రధానమైన టెర్షరీ కేర్ హాస్పిటల్. ఆ హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు సిఎస్ఆర్ ద్వారా ఫెసిలిటేట్ చేస్తూ అక్కడ ఏ విధంగా విశాఖపట్నంలో కేజీహెచ్లో డెవలప్ చేస్తామో, డయాలిసిస్ వార్డు కానీ,
కార్డియోథొరాసిక్ సర్జరీ కోసం హార్ట్ లంగ్ మెషిన్ కానీ ఏ విధంగా మనం అక్కడ ఏర్పాటు చేసుకున్నామో అదేవిధంగా ఇక్కడ లోకల్ ఫండ్స్తో పాటు మీరు అన్నట్టు హెచ్డిఎస్ కూడా సమర్థవంతంగా ఏర్పాటు చేసుకొని ఆ ఫండ్స్ దాంతోపాటు ఎన్టీఆర్ వైద్య సేవ పేషెంట్ కేర్ ఫండ్స్ ఇవన్నీ కూడా యూటిలైజ్ చేస్తూ తప్పకుండా డాక్టర్స్తో కలిసి అడ్మినిస్ట్రేటర్ వారితో నిత్యం మానిటర్ చేస్తూ ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తోందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం ఉదయం తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గురువరాజుపల్లి గ్రామ పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పరిశీలించి లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ జిల్లాలో సచివాలయం సిబ్బంది ఉదయాన్నే లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేశారని తెలిపారు. జిల్లాలో మార్చి నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను 2,63,368 మంది పింఛన్దారులకు సుమారు 113.59 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. బాపట్ల జిల్లాలో రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఆధ్వర్యంలో భారీ హెల్మెట్ అవేర్నెస్ బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ బాపట్ల పట్టణంలోని ప్రధాన వీధుల గుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంటర్ వరకు కొనసాగింది. హెల్మెట్లతో ప్రదర్శన నిర్వహించిన పోలీసులు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించడంలో హెల్మెట్ ధరించడం అత్యంత కీలకమని ఎస్పీ తెలిపారు. ప్రజల్లో ఇప్పటికే అవగాహన పెరుగుతున్నప్పటికీ ముఖ్యంగా యువతలో మరింత బాధ్యత పెరగాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్పీ పిలుపునిచ్చారు. మరియు గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు జిల్లాలో జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాల నివారణకి బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణని రూపొందించి ముందుకెళ్లడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు కంపల్సరీ హెల్మెట్ వేరింగ్ సంబంధించి శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమాన్ని ఎక్స్క్లూజివ్ హెల్మెట్ డ్రైవ్ సంబంధించి ప్రణాళిక రూపొందించి ఈరోజు బాపట్ల టౌన్లో ప్రజలందరికీ అవగాహన కార్యక్రమాన్ని హెల్మెట్ మీద కలిగించడం జరుగుతుంది. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ఫ్రంట్ వింగ్ ఏదైతే ఉందో ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజల్ని పాత్రికేయుల్ని అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి పలు ప్రభుత్వ కార్యాలయాల సిబ్బందిని అందరినీ కూడా హెల్మెట్ ధరించడం పట్ల తప్పనిసరి హెల్మెట్ ధరించడం అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ని కలిగి ఉండడం ఈ రెండు అంశాల మీద ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ని చేపట్టడం జరిగింది. జిల్లాలో జరుగుతున్నటువంటి ప్రమాదాల సరళిని చూస్తే ఈవెన్ 2-వీలర్ ఇన్సిడెంట్స్లో కూడా డెత్ జరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా యువత కానీ అదేవిధంగా మన బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి రూరల్ కమ్యూనిటీస్ ఎక్కువగా మనకి డెల్టా ప్రాంతం ఉంది, పల్లెలు ఎక్కువగా ఉన్నాయి, గ్రామీణ ప్రజలు ఎక్కువగా ఉన్నారు. ఈ హెల్మెట్ ధరించకుండా నేషనల్ హైవేస్ జిల్లాలో ప్రధానమైనటువంటి 3 నేషనల్ హైవేస్ ఉన్నాయి. NH16, 216, 167A ఏవైతే నేషనల్ హైవేస్లో వెహికల్ ట్రాఫిక్ పెరిగింది. ఈ నేషనల్ హైవేస్ మీద కూడా 2-వీలర్స్ మూవ్మెంట్ ఎక్కువగా జరుగుతుంది. సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని జరుగుతున్నటువంటి ప్రమాదాల సరళిని విశ్లేషించుకొని అందులో భాగంగా 2-వీలర్స్ రైడర్స్ ఎవరైతే ఉన్నారో ప్రజలు, యూత్ అదేవిధంగా సొసైటీలో ఉన్నటువంటి ఆల్ సెక్ట్స్ని ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్లో భాగంగా ఈ రోజు నుండి 15 రోజుల పాటు ఏప్రిల్ 15 వరకు ఎక్స్క్లూజివ్లీ హెల్మెట్ తప్పనిసరి ధరించడం పట్ల ప్రత్యేక అవగాహన సదస్సును జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలో మా పోలీస్ యంత్రాంగం అధికారులు ఈ హెల్మెట్ మీద ఈ కార్యక్రమాన్ని కమింగ్ 15 డేస్ ఎక్స్క్లూజివ్లీ ప్రతిరోజు కూడా నిర్వహిస్తూ ప్రజలకి అవేర్నెస్ కలిగిస్తూ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ
కమింగ్ డేస్లో ముఖ్యంగా బాపట్ల జిల్లా కేంద్రంలో ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ని ధరించి ప్రయాణం చేసే విధంగా, ముఖ్యంగా బాపట్ల టౌన్ అండ్ రూరల్ పిఎస్లో జరుగుతున్నటువంటి ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని జిల్లా కేంద్రంలో తప్పనిసరి హెల్మెట్ని ఈ 15 డేస్లో ఈ రకమైనటువంటి అవగాహన సదస్సులు కల్పిస్తూ ఏప్రిల్ 16th నుంచి కంపల్సరీగా జిల్లా కేంద్రంలో అందరూ కూడా హెల్మెట్ ధరించి ప్రయాణించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అమరావతి రాజధాని అంశంపై రాజకీయ వేడి మరింత పెరిగింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పరిపాలన పేరుతో అవినీతి, దోపిడీ జరుగుతోందని ఆరోపించిన ఆయన రాజధాని పేరిట ప్రజల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. శాసనసభలో తీసుకున్న తీర్మానం కూడా ప్రజల దృష్టిని మళ్లించేందుకు చేసిన డ్రామాలేనని విమర్శించారు. రాజధాని అనే పదానికి రాజ్యాంగంలో స్పష్టమైన ప్రస్తావన లేదని, రాష్ట్రాలే తమ పరిపాలనా కేంద్రాలను నిర్ణయించుకునే హక్కు కలిగి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అమరావతి ప్రాజెక్టుపై చేసిన వాగ్దానాలు, ఖర్చులు, ప్రగతి అన్ని అంశాలపై ప్రశ్నలు లేవనెత్తిన జగన్ భారీ వ్యయాలతో ముందుకెళ్తున్న ప్రణాళికలపై సందేహాలు వ్యక్తం చేశారు. ఇప్పటికే వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా గణనీయమైన పురోగతి లేదని విమర్శించిన ఆయన 1,00,000 ఎకరాల ప్రాజెక్టుకు అవసరమైన లక్షల కోట్ల నిధులు ఎక్కడి నుంచి వస్తాయన్నదే కీలక ప్రశ్నగా నిలిచిందన్నారు. ప్రజల్ని మభ్యపెట్టి అసలు సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ రాజకీయ చర్యలని ఆయన ఆరోపించారు. ఎవరికి వర్తించింది? మరి 7 ఏళ్లుగా నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, మరి 7 ఏళ్లుగా మీరే ముఖ్యమంత్రిగా ఉండి, మొదటి టర్మ్ 5 సంవత్సరాలు, తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాలు, మరి 7 ఏళ్ళు మీరే ముఖ్యమంత్రిగా ఉండి 1,00,000 ఎకరాల అమరావతిలో ఇంతవరకు కట్టింది ఎంత? 1,00,000 ఎకరాల అమరావతిలో ఈయన 7 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటూ అమరావతి అనేది తన పెట్ ప్రాజెక్ట్ అంటూ తాను నినాదమిస్తూ తాను ఇంతవరకు కట్టింది ఎంత? నిజంగా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయ్యిందా? ఇది నిజంగా అమరావతి అని సెల్ఫ్ ఫైనాన్సా? ఈయన డబ్బా కొడతాన్నట్టుగా, కొట్టినట్టుగా? ఏ దేశం పోతే ఆ దేశం బొమ్మలు ఈయన చూపిస్తాడు. ఏ దేశం ఈయన పోయినా ఆ దేశం బొమ్మలు చూపిస్తాడు. చూపించి అదిగో ఇదే అమరావతి అని అంటాడు. మరి ఎంతవరకు వచ్చిందని అడుగుతా ఉన్నా. ఆ దేశాలు ఇక్కడ ఏమైనా కనపడుతున్నాయా? కనీసం భూములు ఇచ్చిన రైతులకు చెప్పిన హామీలైనా నెరవేర్చాడా ఈ పెద్ద మనిషి? మొదట తీసుకున్న 50,000 ఎకరాల్లో, వెరీ ఇంపార్టెంట్ ఇది, మొదట తీసుకున్న 50,000 ఎకరాల్లోనే రోడ్లు, కేవలం రోడ్లు, కరెంటు, డ్రైనేజ్ అంటే సివరేజ్, వాటర్, వీటి కల్పనకి అయ్యే ఖర్చు చంద్రబాబు నాయుడు గారు స్వయాన లెక్కల ప్రకారమే, ఈయనే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన లెక్కలు, ఈయనే వివిధ బ్యాంకులకు ఇచ్చిన లెక్కల ప్రకారమే ఎకరాకు 2 కోట్లు అవుతుంది అని చెప్పాడు. అంటే 50,000 ఎకరాలకు అయ్యే 1,00,000 కోట్లకే దిక్కు లేదనుకుంటే, 1,00,000 కోట్లకే దిక్కు లేదనుకుంటే ఇప్పుడు సడన్గా మరో 50,000 ఎకరాలు దీనికి అదనంగా అయ్యే ఖర్చు, దీనికి సడన్గా అదనంగా మరో 50,000 ఎకరాలు యాడ్ చేస్తున్నాడు ఇంతకు ముందున్న 50,000 ఎకరాలు. దానికయ్యే మళ్ళీ అదనంగా మరో 1,00,000 కోట్ల రూపాయలు. ఇలా అమరావతిని ఎందుకు పెంచాల్సి వస్తూ ఉంది? ఎందుకు పెంచుకుంటూ పోతున్నారు? ఆ డబ్బులు ఎలా వస్తాయి అంటే 1,00,000 ఎకరాల్లో, ఆ 1,00,000 ఎకరాల్లో కేవలం రోడ్లు వేయడానికి, కేవలం కరెంట్ ఇవ్వడానికి, కేవలం సివరేజ్ వ్యవస్థ క్రియేట్ చేయడం కోసం, కేవలం నీటి వ్యవస్థ క్రియేట్ చేయడం కోసం, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కోసం ఈ 1,00,000 ఎకరాలలో 2,00,000 కోట్లు కావాలి అని వీళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే. మరి ఈ డబ్బులు ఎలా వస్తాయి? ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఎన్ని దశాబ్దాలు పడుతుంది?
దశాబ్దాలు పట్టే ఈ సమయంలో, ఇన్ని సంవత్సరాలు పట్టే ఈ సమయంలో ఈ 2 లక్షల కోట్లు ఇంకా ఎంతగా పెరిగిపోతూ పోతుంది. కడప జిల్లా మైదుకూరులో హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. కన్న బిడ్డను డబ్బుల కోసం అమ్ముకున్న తండ్రి వ్యవహారం వెలుగులోకి వచ్చేది. మైదుకూరులోని రెవెన్యూ కాలనీలో నివసించే లక్ష్మీ నారాయణమ్మ బాలకుమార్ దంపతులకు ఇప్పటికే 2 పిల్లలున్నారు. 2 నెలల క్రితం 3వ కుమారుడు జన్మించాడు. అయితే మద్యానికి బానిసైన బాలకుమార్ ఆ శిశువును 50,000కు విక్రయించినట్లు సమాచారం. చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కొందరు ఉద్యోగుల సహకారంతో ఈ వ్యవహారం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. తల్లికి ఆపరేషన్ చేయించాలనే నెపంతో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తుంది. ఈ విషయం స్థానికులకు తెలియడంతో వారు ఐసిడిఎస్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలుని రక్షించి భద్రత కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. అడిగింటే ఏం వాళ్ళు ఇంకా రాలేదంటే వాళ్ళు పద్దెలు వచ్చారంట, ఇప్పుడు రారంట, యాన్నో ఉన్నారంట, వాళ్ళు ఇప్పుడు రారంట అని చెప్పింది ఆమె. మా వండి అది బువ తింటారులే అని పెట్టింది. ఏం మా పది కాకపోతే ఏం పిల్లలకి వదిలేదంటే ఇట్లా బిడ్డను నేను పిల్లల్ని ఎత్తుకొని పరిగెత్తి శక్తి నాకు లేదు. మా ఎవరిని ఇచ్చి పంపించామా అమ్మమ్మను పిల్లలను కొట్టి చంపుతాడు. అందుకు మేము భయపడి మేము ఏది ఏమో నీ ఇష్ట ప్రకారం అంటే మేము సైగ్గా ఉండేది అంటే ఏమన్నా నన్ను కొట్టి చంపుతాడు. ముందే నాకు బాగలేదు. ఏదైనా చెప్పుకొని నా వాళ్ళు ఎవరు లేరు. పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు నాకు పట్టించుకోరు. ఎవరికైనా చెప్పుకొని నా బాధ నాదే మా అమ్మనింటి నేను చెప్పుకున్న నా బాధ అంతా. అట్లా ఇద్దరిని ముందే కొట్టి వార్నింగ్ ఇచ్చినాడు. ఇవాళ వాళ్ళు తీసుకుని బిడ్డను తీసుకుని నాకు లెక్క ఇకపోయినా మీ ఏడు మొహం పెట్టి వాళ్ళు తీసుకోకపోయినా ఏం నేను మిమ్మల్ని ఏం లేదు, మిమ్మల్ని కొట్టి చంపుతా ఏమన్నా నీడ ఇంటికి పోయినా మీ సుక్కలు చూపించని అని చెప్తాడు. ముందే కొట్టినాడు. మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ మీకు ఏం లేదు వాళ్ళు ఏడిసి నువ్వు వాళ్ళ కాడ అట్లనే వాళ్ళు బిడ్డ తీసుకుపోయి నాకు లెక్క ఇకపోయినా మేము ఖచ్చితంగా చంపేస్తాను నేను బెదిరించాను. నేను శనివారం వచ్చినారమ్మా మీరు ఇక్కడికి? శనివారం సిద్ధారెడ్డి పిల్ల దగ్గర శనివారం నిన్న నువ్వేం చేస్తుంటావు? ఇంటికానే ఉంటా సార్. నాకు 3 పిల్లలు. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు సాయంత్రం సీతారాముల వారికి కళ్యాణ వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు. నిండు పౌర్ణమి వేళ చంద్రుణ్ణి వీక్షించేలా కళ్యాణ నిర్వహణకు టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను అందజేయనున్నారు. కళ్యాణ వేదిక వద్ద భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే భక్తులకు అన్న పానీయాలు అందజేయడంతో పాటు కళ్యాణం అనంతరం ముత్యాల తలంబ్రాలు ప్రసాదాలను అందిస్తున్నారు.
కడప జిల్లాలోని కమలాపురం మండలం జై కొత్తపల్లి గ్రామంలో భక్తి వైభవం వెల్లివిరుస్తోంది. శ్రీ 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 సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు గ్రామంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. నేటి నుంచి ప్రారంభమైన ఈ మహోత్సవాల్లో భాగంగా ఈ రోజు పంచామృత సేవ, గణపతి హోమం, శ్రీరాముని శిలల గ్రామస్థాపన కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. రేపు ఉదయం మేష లగ్నంలో యంత్ర ప్రతిష్ఠ, అనంతరం ఉష లగ్నంలో శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం జరగనుంది. తర్వాత భక్తులకు అన్నదానం కూడా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్యరెడ్డి హాజరు కానున్నారు. ఈ రోజు జయకొత్తపల్లి గ్రామంలో ఇస్వాడలో మా శ్రీ సీతారాముల ఆంజనేయ స్వామి ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఈ రోజు రెండవ సమయంలో స్వామి ఉదయముగా ధాన్యదవసం పూర్తయినది. తర్వాత స్వామివారికి యథావిధిగా అభిషేకం చేసుకుని గ్రామోత్సవం వెళ్లారు. పైగా సాయంకాలం తిరిగి స్వామివారికి పుష్పాదివాసము, శయాదివాసము, తర్వాత ఫలాదివాసం ఉంటుంది. రేపు ఉదయం 5:55 శిఖర ప్రతిష్ట, 7:55 యంత్ర ప్రతిష్ట, 9:10 స్వామి యొక్క విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది. తర్వాత మహాపూర్ణ జరుగుతుంది. ఈ యొక్క దివ్య కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భక్తులు కూడా విరివిరిగా పాల్గొని వారి సేవలు చాలా బాగా చేస్తున్నారు. తద్వారా ఈ యొక్క రామ ప్రతిష్ట చాలా అద్భుతంగా జరుగుతున్నది. స్వస్తి. నా పేరు మైసూరి, మాది జే కొత్తపల్లి విలేజ్, కమలాపురం మండలం. మా గుడి రామాలయము స్టార్ట్ చేసి 11 ఏళ్ల నుంచి స్టార్ట్ చేశాము. మాకు ఎటువంటి డబ్బులు లేక ఇన్ని రోజులు ఆగిపోయినది. ఆ చందాలు తీసుకొని దేవుని దయ్య ఈ రోజు ప్రతిష్ట అయినది. అక్కడికి డబ్బులు మాకు సహాయం అందడానికి ఊరు తిరిగి చందాలు రాబట్టుకున్నాము. రాబట్టుడు దేవుని ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీ కృష్ణ చైతన్య రెడ్డి గారు వచ్చి చేపించినాము. కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. కడప నగరంలోని బేడబుడగ జంగం కాలనీలో శ్రీ సీత సమేత రామ లక్ష్మణ వీరాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. కాలనీ ప్రజల ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఈ మహోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 1వ తేదీ ఉదయం గణపతి పూజతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం పుణ్యాహవచనం, రక్షబంధనం, ప్రధాన కలశ స్థాపన, నవగ్రహ వాస్తు పూజలు, హోమాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రేపు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నారు. అదే రోజు ఉదయం శ్రీ సీతారాముల కళ్యాణం, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. భక్త మహాశైలు తెలియజేయమనగా మన కడప జిల్లాలో గ్రామంలో ప్రాంతంలో రామరాజుపల్లె గ్రామం అనేటువంటి ఈ బుడదంగాల కాలనీ వాస్తవ్యులు 10 సంవత్సరాల క్రితం నుంచి ఈ రామాలయము నిర్మించాలి అని ఎంతో దృక్పథంతో వాళ్ళు ఉన్నారు. పాపం భక్తి వినయ విధేయతలతో. కానీ ఆ రామచంద్రుల వారు ఖండించలా. స్వరదత్తా ద్విగుణం పుణ్యం పరదత్తాత్ పహారణే సర్వనాశో భవిష్యతి అంటారు. స్వరం ఉన్నంత వరకు ఏదో ఒక దైవ కార్యక్రమం చేయించాలట. స్వరం లేని తర్వాత పైన భగవంతుడు అనుకుంటా అంట, చూడు నా బిడ్డ శ్రీరాములు నేను ఉన్నప్పుడు రాముల వారి ప్రతిష్టకు పూనుకున్నాడు కదా, సేవ చేశాడు కదా, నేను కూడా నా బిడ్డను క్షేమంగా చూసుకోవాలి. అలాంటి దృక్పథం గలవాడే రామచంద్రుడు. రామానంట వశిష్ఠుడు రామ అని నామధేయం చేస్తే తల్లి కౌసల్య అందంట, గురువుగారు ఎందుకండి రామ అని పేరు పెట్టారంటే, అమ్మా రా అంటే రావణాసురుణ్ణి, మా అంటే మటుమాయం చేసేవాడే. అంటే రోజు చూడండి, రా అంటే నోరు తెరుస్తుంది, మా అంటే నోరు మూసుకుంటుంది. చేసిన పాపాలన్నీ బయటికి పోతాయి, ఇంకా రావు. ఈ గ్రామంలో సమిష్టి కృషితో వీళ్ళందరూ కృషి చేసి వెంకట సుబ్బయ్య గారు ఈ విగ్రహాలు దాతగా అతను ఈ గ్రామంకి ఇప్పిస్తున్నారు. అతనికి భక్తి వినయ విధేయులతో ఎంతో మంది కార్యక్రమాలు చేస్తారు. దేవతా కార్యక్రమం అంటే ఈ గ్రామం మీద ఆయన అభిమానముతో, రామచంద్రుడు ఎలాంటి అభిమానమో ఆ వెంకట సుబ్బయ్య గారికి కూడా అంత అభిమానం ఈ గ్రామం మీద. విగ్రహదాతగా రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయ స్వామి, వినాయకుడు, ఎంతమంది దేవతలున్నా అగ్రపూజ్యుడు గణపతే. గణపతితో సహా విగ్రహాలు ఇప్పించారు. వారిని వారి కుటుంబాన్ని సంపూర్ణ ఆయురారోగ్యాలు ఆ రామచంద్రుల వారు ప్రసాదించాలని ఈ విలేకరులు కూడా వినయ విధేయతలతో ఈ ఎండాకాలమైన రాముని చేద్దాం, ఈ గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం, ఈ గ్రామంలో వెలిసినటువంటి సీతారాముల దేవస్థానం ప్రతిష్ట రేపు ఉదయం కార్యక్రమం
రేపు విగ్రహ యంత్ర ప్రతిష్ట ముందు 6:10 జరుగుతుంది. కడప నగరంలోని గడ్డి బజార్ శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు. పౌర్ణమి కావడంతో తెల్లవారుజామున 5:30 గంటల నుంచి సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రమా సమేత లక్ష్మీ సత్యనారాయణ స్వామి వారికి విశేషమైన అభిషేకాలను ఆలయ అర్చకులు విజయ్ భట్టర్ నిర్వహించారు. అనంతరం సత్యనారాయణ వ్రతాన్ని భక్తుల చేత సామూహికంగా నిర్వహించి ఉత్సవమూర్తులకు మంగళహారతిని అందించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. పౌర్ణమికి సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం ఎంతో గొప్ప విషయమని, చేసిన వారికి అంత మంచి జరుగుతుందని భక్తుల నమ్మకమని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పేదల పట్ల దారుణంగా ప్రవర్తించడం దుర్మార్గమని కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్ నాగార్జున రెడ్డి విమర్శించారు. ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుని నేపథ్యంలో ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కడప నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నగర యువజన విభాగం అధ్యక్షుడు గుంటి నాగేంద్రతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని ఒకప్పుడు అనేవారని ఇప్పుడు ఆరోగ్యం మహాభారమైందన్నారు. పేదలకు ఉచిత వైద్య సేవలను దూరం చేస్తూ కూటమి ప్రభుత్వం వారిని ఇబ్బందులకు గురి చేయడం బాధాకరమన్నారు. ప్రతి పేదవాడికి నాణ్యమైన వైద్యం అందాలని మహానేత వైఎస్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకుని వచ్చారని గుర్తు చేశారు. తాజాగా ఆ పథకానికి నిధులు కేటాయించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పేద ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. భారత్ అనేటువంటి ఒక పథకం కింద దీన్ని మార్చుకోవడం జరిగింది. అంటే అంత గొప్పగా పాపులర్ అయినటువంటి ఒక పథకం. ఎందుకంటే పేదవారు మధ్యతరగతి వారు దీనివల్ల లబ్ధి పొందుతూ ఉన్నారు కాబట్టి అది పాపులర్ అయిందనమాట. సో ఇప్పుడు దాన్ని కేంద్ర ప్రభుత్వమే ఆయుష్మాన్ భారత్ కింద పెట్టుకొని దేశవ్యాప్తంగా దాన్ని అమలుపరుచున్నటువంటి పరిస్థితులు. సో ఇట్లా ఈ విధంగా జరుగుతున్నటువంటి ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎంత చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారికి దాన్ని ఆరోగ్యశ్రీ అని పిలుస్తున్నారు తప్ప ఎన్టీఆర్ వైద్య సేవ అని ఎవరు పిలవడంలే. అదే ఆయనకు నచ్చడంలే. మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా మనకు పేరు రావడంలే. ఆయన మొదలుపెట్టిన ఆయన రాజశేఖర రెడ్డి గారికే పేరు పోతూ ఉంది. దీన్ని ఏ విధంగా అయినా మాస్క్ చేయాలని గత ప్రభుత్వంలో ట్రై చేసినాడు, అది కుదరలే. మళ్ళీ ఇప్పుడు వచ్చినప్పటి నుంచి అదే మొదలు పెట్టినాడు అనమాట. పేదవారికి ఆరోగ్యం అందించడంలో ఎప్పుడు దూరంగానే ఉంటాడు. వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 10 నెలల నుంచి 3,200 కోట్లు బకాయిలు పెట్టినాడు ప్రైవేట్ హాస్పిటల్స్కి. సో ఇంత 10 నెలల నుంచి హాస్పిటల్స్కి ఫీజు డబ్బులు చెల్లించకపోతే ఏ విధంగా వాళ్ళు సస్టైన్ అవుతారు? ఏ విధంగా ఫ్రీగా ఎన్ని నెలలని చేయడానికి వీలవుతుంది? వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కోవాలి కదా. 3,200 పెండింగ్లో పెడితే వాళ్ళే క్లోజ్ చేసుకుంటారు అనేది ఈయన ప్లాన్. అంటే ఈయన డైరెక్ట్గా క్లోజ్ చేయాల్సిన అవసరం లే. ఇప్పుడు అందరూ అదే చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఆరోగ్యశ్రీ కేసులు ఎవరు తీసుకోవడంలే. వాలంటీర్ ఒకప్పుడు ఏంది, ఆరోగ్యశ్రీ పథకం మొదలు పెట్టినప్పుడు అందరూ వెంపర్లాడేవాళ్ళు. వాళ్ళకి ఇళ్లకు ముడుపులు సమర్పించుకొని ఆరోగ్యశ్రీని ఏదో ఒక విధంగా హాస్పిటల్కు తెచ్చుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు నువ్వు ఇస్తా అన్నా కూడా మాకు వద్దు, మాకు ఉండేటే రావడం లేదు బిల్లులు అని చెప్పి హాస్పిటల్లే వాలంటరీగా క్లోజ్ చేసుకునేటువంటి పరిస్థితిని తీసుకురావడం జరిగింది ఈరోజు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం ఎదుట వారు నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా కడప జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున దీక్షలో పాల్గొని ప్రభుత్వం పట్ల వారికున్న వ్యతిరేకతను గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. 12వ పీఆర్సీ, డిఏలు బకాయిలు, సిపిఎస్ రద్దు తదితర అంశాలతో పాటు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. తమ సమస్యలు పరిష్కరించుకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో రణభేరి 3.0 పేరుతో ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన 12వ పీఆర్సీ అలాగే IR 29% ఇవ్వాలని, మరి పెండింగ్ ఉన్న డిఏలను చెల్లించాలని తదితర డిమాండ్లతో నిరాహార దీక్ష ఒకరోజు పాటు ఈరోజు చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా కడప పట్టణంలో కలెక్టరేట్ ఎదురుగా UTF పెద్ద ఎత్తున ఈరోజు నిరాహార దీక్షకు పూనుకొనింది. ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. గత ప్రభుత్వంలో చెల్లించాల్సిన రివర్స్ పీఆర్సీ చెల్లించారు, కానీ ఆ సమయంలో ఈ ప్రభుత్వం వచ్చే ముందు ఎలక్షన్ టైంలో హామీలు ఇచ్చి మేము ఖచ్చితంగా వచ్చిన వెంటనే 12వ పీఆర్సీ ప్రకటిస్తాం, మంచి మీకు IRతో ఖచ్చితంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు సంతృప్తి పరుస్తామని చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదు. దీన్ని బట్టి చూస్తే ఏ ప్రభుత్వం వచ్చినా ఉద్యోగ ఉపాధ్యాయులకు నష్టం చేయడం తప్ప ఎటువంటి ఉపయోగం లేదని చెప్పి మా ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్ర నిరాశలో ఈరోజు ఉన్నారు. అందుకే 2 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వానికి సమయం ఇచ్చాం, కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి మా ఉద్యోగ ఉపాధ్యాయులతో కానీ లేదా మా ఎమ్మెల్సీతో కానీ చర్చలు జరిగిన దాఖలాలు లేవు, కనీసం పిలుపు లేదు. కాబట్టి ఇంకా సమయం మించిపోతూ ఉంది. మా ఉద్యోగ ఉపాధ్యాయుల్లో ఆందోళన మొదలై రకరకాలుగా అన్రెస్ట్ ఈ సమాజంలో వెలుగొలింది. అందుకే UTFగా మేము ఈ రకరకాల సమస్యల మీద మొదట రణభేరి 1.0, తర్వాత రణభేరి 2.0, ఇప్పుడు రణభేరి 3.0తో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టింది. ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలకు పిలిచి నిజంగా న్యాయంగా ధర్మబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన ఈ ఆర్థిక బకాయిలు కానీ పీఆర్సీ కానీ చర్చించి వెంటనే అమలు చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తాం ఈ ఉద్యమాన్ని. ఈ నెల 28వ తేదీన ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించకపోతే సెక్రటరియట్ ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈరోజు UTF ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరాహార దీక్ష కార్యక్రమానికి మరియు ఈ కార్యక్రమానికి నిరాహార దీక్ష ఓపెనింగ్ చేయడానికి రావడం జరిగింది. అయితే టీచర్స్కి ఒకరికే కాదు, UTFకి ఒకరికే కాదు, ఇదంతా కూడా బకాయిలు పెండింగ్ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేటగిరీల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లు అందరికీ సంబంధించిన బకాయిలన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. మన రాష్ట్ర అధ్యక్షుడు ఏపీ NGOs రాష్ట్ర అధ్యక్షుడు మరి JAC చైర్మన్ అలపర్తి విద్యాసాగర్ గారు 5 నెలలు జనరల్ సెక్రటరీగా, 1 ఇయర్ ప్రెసిడెంట్, 1 ఇయర్ దగ్గర అవ్వచ్చింది. ఈయన రాష్ట్ర అధ్యక్షుడు అయినప్పటి నుంచి కూడా పలు దఫాలుగా ముఖ్యమంత్రి గారితో చర్చించి 1000 కోట్లు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నింటినీ కూడా దశల వారీగా ప్రభుత్వంతో చర్చించి నిన్న కూడా కొన్ని మార్చి 31 కొన్ని బకాయిలు కూడా GPF, GAS, APJL ఇటన్నిటి కూడా మెడికల్ బిల్స్ చిన్నవి ఇవన్నీ కూడా 31కు పడడం జరిగింది. నేనేం చెప్తున్నా అంటే మీరు చేయాల్సిన ప్రోగ్రామ్స్ అయితే మీరు చేయాల్సిందే. ఒకసారిగా మనము ప్రభుత్వం మీద నిదానంగా అంటే 4-3 కూడా అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారితో కలవడం జరిగింది. ఆయన పాజిటివ్గానే ఉన్నాడు. కాకపోతే దగ్గర 2 సంవత్సరాలు పీఆర్సీ నష్టపోతున్నాం, అందరికీ తెలిసిన విషయం ఇది. కాబట్టి మనమైతే JAC చైర్మన్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ గారు, జనరల్ సెక్రటరీ DV రమణ గారి ఆధ్వర్యంలో వీలైనంత త్వరగా పీఆర్సీని మనం సాధించుకుంటామనే ఉద్దేశంతో ముందుకెళ్తామని, మీ అందరి ఆశీస్సులతో ముందుకెళ్తామని కోరుకుంటూ నేడు లోక్సభలో అమరావతి రాజధాని బిల్లుపై కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్రం ముందడుగు వేసింది. ఈ నిర్ణయంపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. అమరావతి రాజధానిగా స్థిరపడడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు సొంత రాజధాని ఉండాలన్నది ముఖ్యమంత్రి ఆకాంక్ష అని తెలిపారు. గతంలో అమరావతికి మద్దతు తెలిపినా అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల ప్రతిపాదన తీసుకురావడంతో రాష్ట్రం
అయోమయంలో పడిందని విమర్శించారు. అసెంబ్లీ తీర్మానం ఇప్పుడు లోక్సభ ఆమోదంతో అమరావతి ఏకైక రాజధానిగా నిలిచే దిశగా అడుగులు వేయబడుతున్నాయని చెప్పారు. పార్లమెంట్ ఆమోదం చారిత్రాత్మక ఘట్టమని అభివర్ణించారు. ఇప్పుడు ఉండబడిన రాజధాని విజయవాడలో ఇప్పుడు వెలగపూడిలో ఉంది రాజధాని. ఆ రాజధానిని ఏర్పాటు చేసుకుని పరిపాలన సాగిస్తుండడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రిగా 2019 వరకు ఉన్నాడు కాబట్టి ఆ రాజధానిని అమరావతిలోనే నిర్మాణం చేయాలని మరి అందరూ ప్రజాభిప్రాయం మేరకు అప్పుడు ఉండబడిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష లీడర్ గా ఉండబడిన ఆయన అభిప్రాయం కూడా రాజధానిని అమరావతిలోనే నిర్మించాలని ఆయన కూడా చెప్పడం జరిగింది. అప్పుడు ఉండబడిన దాని ప్రకారము అన్నిటికంటే సెంటర్ పాయింట్ ఉంది. అట్లా శ్రీకాకుళానికి, ఇట్లా చిత్తూరుకి కానీ, ఇట్లా అనంతపురానికి కానీ సెంటర్లో ఉంటుంది కాబట్టి విజయవాడలో ఉండబడిన పేరు అమరావతిలోనే రాజధాని పెట్టాలని నిర్ణయించుకొని అప్పుడు ఉండబడిన గౌరవ ప్రధానమంత్రి గారిని పిలిపించి పునాది రాయి వేయించడం జరిగింది. 18లో పునాది రాయి వేయడం జరిగింది. అమరావతికి రాజధానిగా, పర్మనెంట్ రాజధానిగా ఇక్కడనే జరగాలని. అప్పుడు ఉండబడిన ప్రతిపక్ష లీడర్ కూడా రాజధానిని అమరావతిలోనే ఉండాలని చెప్పినాడు. కాబట్టి ప్రధానమంత్రితో పునాది రాయి వేసినారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని రోజులకు గతంలో అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పిన మాటను వదిలిపెట్టి ఆయన వచ్చిన తర్వాత 3 రాజధానులని మాట్లాడడం జరిగింది. 3 రాజధానులు విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని, మరి రాయలసీమలో ఆర్థిక పరిస్థితికి సంబంధించి 3 రాజధానులు ఉండాలని, విశాఖపట్నము, విజయవాడ, రాయలసీమలో కూడా ఉండాలని 3 రాజధానులు కావాలని ఆయన కోరుతా రావడం జరిగింది. దాంట్లో భాగంగానే కొంత విశాఖపట్నంలో కొంత డెవలప్మెంట్ కూడా చేయడం జరిగింది. ఆయన కొన్ని ప్రభుత్వ ఆఫీసులు కూడా కట్టేదానికోసం కొన్ని నిర్ణయాలు తీసుకొని కొన్ని మొదలుపెట్టే పరిస్థితులు జరిగినాయి. పూర్తిగా అయితే ఏదో ఒకటి కట్టినాడు, ఏదో ప్యాలెస్ ఒకటి కట్టినాడు తప్పక మిగతా అన్ని నిర్మాణ దశలో అయితే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా భారీ స్థాయిలో అంటే 2028కే ఇక్కడ ఈ రాజధాని పూర్తి స్థాయిలో నిర్మించాలనే గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొని వచ్చి కేంద్రం కూడా సహాయం చేయడం జరుగుతుంది ఇక్కడ రాజధానికి. మరి దాదాపు సుమారు 54,000 కోట్ల రూపాయలతో ఈ మన రాజధాని నిర్మాణానికి ఖర్చులు కూడా వేయడం జరిగింది. అన్ని రకాల పూర్తి స్థాయిలో ఇప్పుడు రాజధాని నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. పనులు కూడా జరుగుతున్నాయి. 2028 నాటికి ప్రతి ఒక్క పనులు కూడా పూర్తయితే పరిస్థితి ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.